అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి వస్తున్నాడు. ఈ వీడియో రిలీజ్ టైంకి అతడు ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. భారత్ రష్యాల మధ్య 23rd యాన్యువల్ సమ్మిట్ కోసం ఈసారి స్వయంగా పుతినే వస్తున్నాడు. 2021లో కూడా ఇదే విధంగా వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. భారత్ రష్యాల మధ్య అనేక రకాల డీల్స్ జరగబోతున్నాయి. ఈ డీల్స్ ఏమిటి అనే విషయంగా సోషల్ మీడియా అయితే హోరెత్తిస్తోంది కూడా. అయితే పుతిన్ అండ్ మోడీ గారి మధ్య జరిగే ఈ చర్చలు, ఒప్పందాలలో ఒక షాకింగ్ ఒప్పందం కూడా దాగి ఉంది. ఇది అందరికీ తెలియదు. రష్యా ఇలా కూడా భారత్ పట్ల వ్యవహరిస్తుందా అని ఈ ఒప్పందం గురించి వింటే మనకు అనిపిస్తుంది. ఏమిటి ఈ ఒప్పందం అంటే, రష్యా నుండి సబ్మెరైన్స్ ని లీజుకు తీసుకునే ఒప్పందం. ఈ ఒప్పందంలో రష్యా గట్టిగానే తిరకాసు పెట్టింది భారత్తో. మరి ఏమిటి ఈ ఒప్పందం, ఏమిటి ఈ తిరకాసు, ఎందుకు రష్యా ఇలా పెట్టింది అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియో వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. రష్యా భారత్ల మధ్య $3 బిలియన్ విలువైన ఒక డీల్ ఉంది. ఈ డీల్ పేరు ఆకులా క్లాసెస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనే డీల్. ఇది సాధారణమైన డీల్ కాదు. సముద్ర జలాలలో భారత్ బలాన్ని నిర్ణయించే సూపర్ క్రిటికల్ డీల్. మరి రష్యా ఈ డీల్ లోనే తిరకాసు పెట్టింది. మొత్తం డీల్ నే స్టక్ చేయడానికి ఈ తిరకాసు కారణమైంది. ఆకులా క్లాస్ అనేది స్టెల్త్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్. ఇది రష్యాకు చెందినది. దీనిని భారత్ లీజుకు తీసుకోవడానికి సంబంధించి అగ్రిమెంట్ జరిగింది. చైనా అండ్ పాకిస్తాన్ లాంటి హైనాలు నిరంతరం భారత్ వైపు దాడికి దిగుదామా అని చూస్తూ ఉంటాయి. కాబట్టి సముద్ర జలాల లోపలి నుండి ఈ హైనాలను ఎదుర్కోవడం కోసం భారత్కి శక్తివంతమైన సబ్మెరైన్స్ యొక్క అవసరం ఉంది. అందుకే భారత్ రష్యాకు చెందిన ఈ ఆకులా క్లాస్ సబ్మెరైన్స్ ని 10 ఏళ్లకు గాను లీజుకు తీసుకుంటోంది. 2019లో దీని గురించి ఒప్పందం జరిగింది. దీని వాల్యూ $3 బిలియన్. చైనాతో కంపేర్ చేసుకుని చూసుకున్నప్పుడు భారత్ కు ఒక పెద్ద సమస్య ఉన్నట్టుగా కనబడుతుంది. ఏమిటి అంటే, చైనా వద్ద 6 న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్, 6 న్యూక్లియర్ బాలిస్టిక్ సబ్మెరైన్స్ ఉన్నాయి. అంటే మొత్తం 12 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి చైనా వద్ద అని అర్థం. మరి మన దగ్గర ఇలాంటి SSN అంటే అటాక్ సబ్మెరైన్స్ ఒక్కటి కూడా లేదు. మన వద్ద INS అరిహంత్, INS అరిఘాట్ లాంటి సబ్మెరైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా 2018 నుండి 2024 మధ్యలో వాడకంలోకి వచ్చాయి. INS అరిధమాన్ అని మరొక పెద్ద సబ్మెరైన్ కూడా ఇప్పుడు తయారవుతోంది. 2024 వరకు ఇది ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉంది. మన వద్ద ఆల్రెడీ ఉన్న ఈ సబ్మెరైన్స్ ని SSBN అంటారు. SSBN అంటే షిప్ సబ్మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్ అని అర్థం. ఇవి న్యూక్లియర్ మిసైల్స్ ని మోసుకు వెళతాయి. దేశంపై దాడికి శత్రువులు గాని వస్తే రిటాలియేట్ చేస్తాయి. సైలెంట్ గా లోతుల్లో దాగి ఉంటాయి. వీటి వేగం, యుద్ధం, చేజింగ్ అనేవి లిమిట్ గా ఉంటుంది. ఇవి ఒకసారి లోతుల్లోకి వెళ్లిన తర్వాత బయటకు రావడానికి పెద్ద కారణం ఉంటే గాని వస్తాయి, లేదంటే రావు. ఇదే SSN అయితే వీటినే ఆకులా క్లాస్ అంటారు. వీటికి మన భారత్ చక్ర 3 అని పేరును పెట్టింది. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, శత్రువు సబ్మెరైన్స్ ని కేవలం గమనించడం కాదు, వాటిని చేజ్ చేస్తాయి. ఫాస్ట్ గా అటాక్ చేస్తాయి. క్యారియర్ గ్రూపులను ప్రొటెక్ట్ చేస్తాయి. ఎనిమీ ఆపరేషన్స్ ని తమంత తాముగా వెళ్లి డిస్ట్రాయ్ చేస్తాయి. సో ఈ ఆకులా క్లాస్ సీ టైగర్ లాంటిది. వేగంగా దూసుకు వెళ్లి టార్గెట్ ను పేల్చేసే ప్రిడేటర్ ఇది. ప్రపంచంలోనే వేగంగా అండ్ నిశ్శబ్దంగా దూసుకు వెళ్లే సబ్మెరైన్స్ లలో ఈ ఆకులా క్లాస్ నెంబర్ 1. దీనినే చక్ర 3 అని మన వాళ్ళు పిలుస్తున్నారు. దీనిని మరొక విధంగా ఎలా చెప్పవచ్చు అంటే, మన వద్ద ఇప్పటికే ఉన్న INS అరిహంత్ లాంటి సబ్మెరైన్స్ అనేవి దేశభక్తిని ప్రదర్శించేవిగా, అంటే రక్షణను ఇచ్చేవిగా ఉంటాయి. అంటే దాడికి వస్తేనే అడ్డుకుంటాయి గాని ఆకులా క్లాస్ మాత్రం సముద్రంలో చెలరేగే యుద్ధ శక్తి లాంటిది. తానే వెళ్లి దాడులు చేయగలుగుతుంది. మారిన కాలమాన పరిస్థితుల వల్ల అత్యంత శక్తివంతమైన, అత్యంత ఆధునికమైన ఆయుధ వ్యవస్థల అవసరం భారత్కి ఎంతో ఉంది. పాకిస్తాన్ వల్ల భారత్కి పెద్దగా భయం ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ది కేవలం టెర్రరిస్టు దాడుల నేపథ్యం మాత్రమే ఉంటుంది. హై ఎండ్ ఆయుధ వ్యవస్థలతో యుద్ధానికి దిగే సీన్ దానికి లేదు. కానీ చైనా అలా కాదు. చైనా ఈ విషయంగా లిటరల్లీ భారత్ కంటే చాలా ముందుకు వెళ్లిపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత సైన్యాన్ని ఆధునీకరించాలి అన్న తపన 70 ఏళ్లుగా జరగకపోవడం వల్ల చైనా కంటే భారత్ చాలా వెనుకబడిపోయింది. మోడీ గారు వచ్చిన తర్వాత కదా భారత మిలిటరీకి అత్యాధునికతను పరిచయం చేస్తున్నది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈ విధంగా గనక ప్రయత్నించి ఉంటే భారత్ చైనాని కాదు, అమెరికాను సవాల్ చేసి ఉండేది. సో చైనా పొరుగు దేశం, బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్న దేశం. 2 దేశాల సైనికుల మధ్య అనేక సార్లు ఘర్షణలు కూడా జరిగాయి. ఇదంతా ఒక ఎత్తైతే శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి
చిన్నా చితకా దేశాలకు, ద్వీప దేశాలకు భారీగా అప్పులు ఇచ్చి ఆ దేశాలను తన చెప్పు చేతల్లోకి తీసుకుంది చైనా. ఆ దేశాలతో రకరకాల డీల్స్ కుదుర్చుకుని హిందూ, బంగాళ, అరేబియా సీలలోకి తన నేవీని కదిలిస్తోంది. సో ఇవి అన్ని భారత్ చుట్టూ ఉండే ప్రాంతాలు కాబట్టి భారత్కి చాలా ప్రమాదకరమైన విషయంగా ఇది మారింది. మరి చైనా ఈ విధంగా చుట్టూ అల్లుకుపోతూ ఉంటే భారత్ ఇంతకాలం చూస్తూ ఉండిపోయింది. మోడీ గారు వచ్చాక ఈ పరిస్థితిని ఇప్పుడు మారుస్తున్నారు. చైనాకు శత్రు దేశాలైన ఫిలిప్పీన్స్ లాంటి దేశాలతో రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇలా చైనా అనే డ్రాగన్ దూకుడును న్యూట్రల్ చేయడానికి ఆకులా క్లాస్ అంటే చక్ర 3ని లీజుకు తీసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకుంది భారత్. అయితే ఈ డీల్ 2023 అక్టోబర్ నుండి స్ట్రక్ అయిపోయింది. ఎందుకు అంటే పైకి రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఇది స్ట్రక్ అయింది అని చెబుతున్నారు గాని నిజానికి కారణం అది కాదు. ఈ డీలులో ఒక పెద్ద హిడ్డెన్ క్లాజ్ ఉంది. ఈ హిడ్డెన్ క్లాజ్ ఏమిటి అంటే వార్ టైమ్ యూజ్ బ్యాన్. అంటే భారత్ ఈ రష్యన్ అటాక్ సబ్మెరైన్ ని యుద్ధ సమయంలో ఉపయోగించకూడదు. అంటే రేపు ఎప్పుడైనా పాకిస్తాన్తో గాని చైనాతో గాని డైరెక్ట్ వార్ మొదలైతే ఈ ఆకులా క్లాస్ అనే చక్ర 3ని వార్లోకి పంపించి దాడులు చేయించకూడదు. దీంతో రష్యా ఇండియాని ట్రస్ట్ చేస్తుంది గాని ఈ విధంగా కంట్రోల్ చేస్తుంది మరోవైపు అని దీని గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది పెద్దగా. ఆకులా క్లాస్ ని చైనా మీద ప్రయోగించకూడదు అన్నది రష్యా ఉద్దేశం అనేది ఈ క్లాజ్ ద్వారా స్పష్టమవుతోంది. అలాగే చైనాకు మిత్రుడు పాకిస్తాన్. సో పాకిస్తాన్ మీద కూడా చేయవద్దు అని చైనా ప్రెషర్ చేస్తుంది కాబట్టి రష్యా ఈ విధంగా యుద్ధంలో మాత్రం ఈ ఆకులా క్లాసును వాడకూడదు అని భారత్కి ఒక క్లాజును పెట్టింది. ఇలాంటి క్లాజు ఉన్నప్పుడు ఆకులా క్లాస్ వల్ల భారత్కి ఉపయోగం ఏమిటి అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. అయితే భారత్ ఆల్రెడీ న్యూక్లియర్ సబ్మెరైన్స్ విషయంగా స్వదేశీయంగా ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఏటీవీ ప్రాజెక్టు పేరుతో ఐఎన్ఎస్ హరియంత్, ఐఎన్ఎస్ అరిగాద్, S4, S5 లాంటి SSBN అనే సబ్మెరైన్స్ లని తయారు చేయడంలో నైపుణ్యం సాధించింది. కానీ ఆకులా క్లాస్ లాంటి వాటిని తయారు చేయగల నైపుణ్యం ఇక ముందే సాధించాల్సి ఉంది. ఇప్పటి వరకైతే లేదు. సో రష్యా నుండి లీజుకు తీసుకున్న దీనిని భారత్ ఒక ల్యాబ్ లాగా వాడుకుంటుందన్నమాట. భవిష్యత్తులో స్వతంత్రంగా SSN ని కూడా తయారు చేయడానికి ఈ టెక్నాలజీని వాడుకుంటుందన్నమాట. అందుకని రష్యా ఆకులా క్లాస్ ని యుద్ధంలో ప్రయోగించకూడదు అని క్లాజును పెట్టినా కూడా భారత్ ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఎందుకంటే కొత్త టెక్నాలజీని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో SSN ప్రోగ్రామ్ కోసం రియల్ టైమ్ క్లాస్ రూమ్ గా దీనిని వాడుకుంటోంది భారత్. రియాక్టర్ హ్యాండ్లింగ్, హై స్పీడ్ అండర్ వాటర్ మెయిన్వేరింగ్, క్వైటింగ్ టెక్నిక్స్, టార్పిడో రూమ్ ఆర్కిటెక్చర్, హీట్ డిసిపేషన్ అండ్ నాయిస్ రిడక్షన్, లాంగ్ డ్యూరేషన్ న్యూక్లియర్ పెట్రోల్ ప్రోటోకాల్స్, వీటినన్నింటినీ కూడా ఈ రష్యా ఆకులా క్లాస్ ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని భారత్ రష్యా ఈ విధంగా క్లాజును పెట్టినప్పటికీ ఈ ఒప్పందం పైన సంతకం చేసింది. కానీ 2023 తర్వాత ఇది స్టక్ అయిపోయింది. ఎందుకంటే యుద్ధ సమయంలో ఈ సబ్మెరైన్స్ ని డిప్లాయ్ చేయలేం కాబట్టి, ఇండో చైనా టెన్షన్ లో ఇవి యూజ్ కావు కాబట్టి, టెక్నాలజీ పైన పూర్తిగా భారత నియంత్రణ లేదు కాబట్టి, సీక్రెట్ భాగాలు సీల్ చేయబడి వస్తాయి కాబట్టి 2023 నుండి ఇది స్ట్రక్ అయిపోయి ఉంది. అయితే ఇప్పుడు పుతిన్ వచ్చాడు కదా, మరి ఈ విషయంగా కూడా మోడీ అండ్ పుతిన్ల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఆకులా క్లాస్ ని యుద్ధంలో ప్రయోగించడానికి పుతిన్ చేత అంగీకరింపజేయడానికి ప్రయత్నం ఇక్కడ జరగవచ్చు. భారత్ లాంటి అతి పెద్ద ట్రేడ్ పార్ట్నర్ కోసం పుతిన్ ఓకే అంటాడేమో కూడా తెలియదు. పుతిన్ అండ్ మోడీ గారి మధ్య జరిగే చర్చల్లో ఇదే హిడ్డెన్ సీక్రెట్ అంటే. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.